వెల్కమ్ టు హీలింగ్ ఛామ్ ఛానల్. హీలింగ్‌కు మొదటి అడుగు మనము మన బాధకు ఇచ్చే అర్థమే అని గత ఎపిసోడ్‌లో ఎంతో అద్భుతంగా చెప్పారు బాలకృష్ణ గారు. హ్యూమన్స్‌కు వచ్చే పెయిన్ సహజమే అయినా, దానికి మనుషులిచ్చే అర్థం వల్ల అది సఫరింగ్‌గా మారుతుందని, అలాగే భయం కూడా ఒక మెసెంజర్ అని చెప్పిన ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఆలోచింపచేస్తున్నాయి. మరొకసారి మనమందరము హీలింగ్ ఛాప్ తరఫున బాలకృష్ణ గారిని హృదయపూర్వక స్వాగతిద్దాం. నమస్తే బాలకృష్ణ గారు. వెల్కమ్ టు హీలింగ్ ఛాంప్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. గత ఎపిసోడ్‌లో మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు ఈరోజు మరింత లోతుగా కొనసాగిద్దామండి. ఈరోజు మా ప్రేక్షకులతో మీరు ఏ అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురాగల ఏ సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారు? అంతేకాదు ఒక ఎపిసోడ్‌లో ప్యాటర్న్స్ గురించి కొంత చెప్పారు. ఈసారి మరింత లోతుగా దానికి మరింత అర్థమైన విధంగా చెప్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా మేడం. లక్ష్మి గారు. సో, చాలా సార్లు మనం చాలా మంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. మీ జీవితం చాలా సార్లు అందరూ మంచి మంచి సమాధానాలు చెప్తూ ఉంటారు. మా కుటుంబంతో నేను బాగా స్పెండ్ చేస్తాను సార్. సార్ నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. కొంతమంది సార్ నేను మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకి ఆఫీస్‌లోనే ఉంటాను. నేను ఆఫీస్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం అని చెప్తూ ఉంటాం. హ్మ్. ఇవన్నీ కాదు. నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మన జీవితంలో ఎక్కువ సమయం మనం మనతోనే గడుపుతాం. మీరు మీతోనే గడుపుతూ ఉంటారు. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ మనసుతోటి, మీ ఆలోచనలతోటి, మీ ఎమోషన్స్, మీ భావోద్వేగాలతోటి మీరెప్పుడు వీటితోనే కలిసి ఉంటారు. అందుకే మనం వీటితో మరిప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ విషయం మానేసి మన ఆలోచనలతోనే యుద్ధం చేస్తున్నాం. మన ఎమోషన్స్‌తో యుద్ధం చేస్తున్నాం. మన మనసుతోనే మనం రోజు ఫైట్ చేస్తున్నాం. సో, నువ్వు హీలింగ్ జరగాలి అంటే మొదటి మెట్టేంటంటే నువ్వు ముందు వాటితో మనతో మనం యుద్ధం చేయటం మానేయాలి. అప్పుడు మనకి హీలింగ్ స్టార్ట్ అవుతుంది మేడం. అంటే ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ ఎప్పటినుంచో వచ్చుంటాయి కదండీ! అవి అంటే ఈ కోపము, బాధ, భయము అనే ప్యాటర్న్స్ ఎన్నో ఏళ్ల నుంచి వచ్చుంటుంటాయి. ఎన్నో జన్మల నుంచి గూడా వచ్చుంటాయి. మరి అవి ఎలా ఉంటాయి? అంటే ఆ ప్యాటర్న్స్ ఏంటి? వాటిని మార్చడం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఒక మనుషుల జీవితంలో నిజమైన ట్రాన్స్‌ఫర్మేషన్ అనే దానికి మొదటి అడుగు ఏంటి? యాహ్! ఖచ్చితంగా మేడం. మనలో చాలా మంది రోజంతా మనలో మనం ఇలా మాట్లాడుకుంటాం. ఎదుటి వాళ్ళతోటి కొన్ని మాటలు మాట్లాడతాం. తర్వాత లోపల నేనెందుకు ఇలా చేశాను? నేనెందుకు ఎప్పుడు మారట్లేదు? అరే! నా జీవితం ఇలానే ఉండిపోయింది. అందరూ చూడు ఎలా ఉంటున్నారు. ఇలా ఇంక నా వల్ల కాదు. ఈ సంసారం నేను నడవలేను. చాలా సార్లు మనం స్పష్టంగా గమనిస్తే, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళు ఎవరైనా అంటున్నారా? మనం మనకే చెప్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు ఎలాంటి పదాలు ఎప్పుడు మీరు వాడినా, మీ గురించి ఎదుటి వాళ్ళు వాడినా అసలు ఏం జరుగుతుందో మన బ్రెయిన్‌లో చూడాలి. మన బ్రెయిన్‌లో అమిగ్డాల అని ఒక చిన్న భాగం ఉంటది. సో, దాని డ్యూటీ ఏంటంటే అలారం సిస్టమ్ ఆఫ్ ది బాడీ. అంటే మన బాడీకి ఏదైనా ప్రమాదాలొస్తే అది సంకేతాలు ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే నేను బాధపడుతున్నాను, నేను భయపడుతున్నాను, నా జీవితం ఇలా ఉంటుంది అని మీరు చెప్తూ ఉంటారో, అది అమిగ్డాలా రిసీవ్ చేసుకుంటుంది. చేసుకొని మీకేదో ప్రమాదం వచ్చింది అనుకుంటూ ఉంటుంది. మీకు ఒక ప్రమాదం వచ్చిందనుకుంటూ ఉంటుంది. అనుకుని వెంటనే అదేం చేస్తుంది? అడ్రినలిన్, కార్టిసోల్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఈ అడ్రినలిన్ ఏం చేస్తూ ఉంటుంది? సో, నువ్వు ఎలాంటి కండిషన్‌లో ఉన్నావని చెక్ చేయటానికి చెక్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది మన సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది స్టడీ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఒకసారి స్టడీ చేసిన తర్వాత మనం కోపంగా ఉన్నాం అది తెలుస్తుంది. ఆ ఉన్న సిట్యుయేషన్ మనం ఎదుర్కొంటామా? లేదా? అని ఆలోచిస్తూ ఉంటది. దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్ మోడ్ అంటారు.
ఇది ఇలా కండిషన్ డిసైడ్ చేసిన తర్వాత ఓహ్! ఎదుర్కోవాలన్నా, లేదు దానికి పారిపోవాలన్నా, మనం ఫ్రీజ్ అయిపోయినా మనకి ఎనర్జీ కావాలి కాబట్టి వెంటనే కార్టిసోల్‌గా చెప్తుంది. కార్టిసోల్ ఏం చేస్తుందంటే, సో, మన లివర్‌లో స్టోర్ అయ్యున్న గ్లైకోజెన్స్‌ని గ్లూకోజ్‌గా మార్చేసి మనకి ఎక్కువ ఎనర్జీ కావాలనే ఉద్దేశంతోటి అది ప్రయత్నం చేస్తూ మనకింకా ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది. గ్లూకోజ్ పెరగటం అంటే ఏంటి? మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయన్నమాట. అంటే మనం ఎప్పుడు బాధపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం, కోపపడుతున్నాం అంటే ఏం జరుగుతుంది మన బాడీ లోపల? మనం రక్షించే ఒక యంత్రం, ఒక యంత్రాంగం పనిచేస్తుందన్నమాట. ఈరోజు బీపీ రావటం, షుగర్ రావటం అంటే ఏందంటే, మన బాడీలో ఒక యంత్రాంగం పనిచేస్తుంది. సో, అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం బాధపడ్డాం, కోప్పడ్డాం, ఎవరినైనా ద్వేషించినా, మనం దుఃఖపడినా, ఏ ఎమోషన్స్ మనకొచ్చినా సరే ఇప్పుడు ఏం జరుగుతుందో మన లోపల ఒక సిస్టమ్ మనల్ని కాపాడే ఒక సర్వైవల్ మెకానిజం అనేది పనిచేస్తుందన్నమాట. అంటే అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది. తద్వారా అడ్రినలిన్, కార్టిసోల్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో, దీని ద్వారా మనకు బీపీ, షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు మనం గాని చెక్ చేస్తే అప్పుడు మన బీపీ, షుగర్ లెవెల్స్ హైలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మన అమిగ్డాలా ప్రతిసారి ఇబ్బంది పడుతుంది. పదే పదే బాధపడటం వల్ల ఏమవుతుంది? జరిగింది ఒక్కసారే. మనం ఏం చేస్తున్నాం? కంటిన్యూయస్‌గా బాధపడుతున్నాం. ఇప్పుడు అమిగ్డాలాకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్ని సార్లు అదే సంఘటన జరుగుతుంది అంటే తను ఊహించుకుంటుంది. సో, అది కంటిన్యూయస్‌గా మనల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి అమిగ్డాలాకి? అమిగ్డాలా నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను టెన్షన్ పడట్లేదు. నేను కోపపడట్లేదు అని చెప్పగలగాలి. అంటే ఏంటి? మనకొచ్చిన ఎమోషన్‌ని మనం అవగాహనతో దాన్ని గమనిస్తూ ఉండాలి. స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచనలు, మన ఎమోషన్స్ వీటితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. స్పిరిచువాలిటీ అందుకే వాటిని గమనించండి, గమనించండి అని చెప్తూ ఉంటాం. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తూ ఉంటుంది. ఆ అవేర్‌నెస్ కావాలని చెప్తాం. ఇలా మనతో మనం యుద్ధం చేసినంత కాలం మనలో హీలింగ్ అనేది జరగదు. ఆ యుద్ధం మనం ఆపటమే హీలింగ్‌కి ఫస్ట్ స్టెప్ అనమాట. ఎలా ఆపగలం ఆ యుద్ధాన్ని? అది నేనేం మొదలు పెట్టలేదు కదా! ఇప్పుడు ఎలా చూడండి ఒకసారి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. వాడి దగ్గరికెళ్ళి మనం ఏం చేద్దాం? "ఏయ్! ఏడవకు" అని గట్టిగా అంటామా? చాలా సార్లు సహజంగా అనం. ప్రేమతో దగ్గరికెళ్ళి కూర్చొని, "ఏంట్రా ఏమైంది నాన్న?" వాడిని కొంచెం బుజ్జగించి, లాలించి అడుగుతాం అన్నమాట. సో, ఎందుకు అతని దగ్గర కూర్చుంటాం, అతని మాట వింటాం, అతనికి మనం భరోసా ఇస్తాం. అతనికి భరోసా ఇస్తాం. సో, అయితే లోపల గూడా మన మనసుతో బాధపడుతుంది. దేనికి? ఈ ఎమోషన్స్ అన్నిటికి. ఈ ఆలోచనలొస్తున్నాయి. కోపం, బాధ, ద్వేషం అన్నీ వస్తున్నాయి. మరి మనతో మనం ఎందుకలా మాట్లాడట్లేదు ఇప్పుడు? పిల్లోడు ఏడుస్తుంటే వాడికి చెప్తున్నాం గదా! మరి ఈ ఎమోషన్స్ అన్నీ ఎవరికొస్తున్నాయి? మన మనసులోకొస్తున్నాయి గదా! మన హృదయంలో ఇయన్నీ వెళ్ళిపోతున్నాయి గదా! మరి మనతో మనం ఎప్పుడన్నా అంత ప్రేమగా మాట్లాడామా? విసుక్కుంటున్నాం, కోపపడుతున్నాం. ఛీ! ఇంతే నా జీవితం అనుకుంటున్నాం. మరి అదేగా యుద్ధం చేయటం మనతో మనం. అలా ఎందుకు మాట్లాడుతున్నాం అసలు? మన మనసుతో మనం ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడామా? ఈ మాట చాలా మందికి తాకుతుందండి. ఎందుకంటే, మనందరం ఇతరుల పట్ల చాలా దయగా ఉంటాం. కానీ, మన పట్ల చాలా కఠినంగా ఉంటాం. మననెప్పుడు పొగుడుకోము. మననెప్పుడు ప్రేమగా మనతో మనం మాట్లాడుకోవటం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాను. ఇది చాలా ప్రొఫౌండ్‌గా ఉందండి. ఎగ్జాక్ట్‌లీ మేడం. అందుకే హీలింగ్‌లో మొదటి అడుగు ఏంటంటే సెల్ఫ్ కంపాషన్. మనం అందరి మీద దయ చూపిస్తూ ఉంటాం. అందరితో ప్రేమతో చూపిస్తాం. కరుణతో మాట్లాడతాం. అందుకే మన మీద మనం గూడా ఎప్పుడు కరుణ చూపించాలి. దీన్ని సెల్ఫ్ కంపాషన్ అంటాం. చాలా సార్లు అనుకుంటా ఉంటారు ఇది బలహీనత అని. హుహు. ఇది బలహీనత కాదు. ఇది మార్పయ్యే మొదటి సమయం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు నీ మీద సెల్ఫ్ కంపాషన్ మనం చూపిస్తున్నామో, అప్పుడు మార్పనేది మొదలవడానికి యెస్. అది నువ్వు మార్గం సుగమం చేసావన్నమాట. అక్కడే మన మార్పనేది స్టార్ట్ అవుతూ ఉంటది మేడం ఎప్పుడైనా. సెల్ఫ్ కంపాషన్ అనేది మనం నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ సెల్ఫ్ కంపాషన్ మనపై మనకు కరుణ చూపించడం. సైన్స్ కోణంలో కూడా ఉపయోగం ఏమైనా ఉందా? సైన్స్ కూడా ఏమైనా చెప్తుందా దీని గురించి? అవును మేడం. ఖచ్చితంగా. మనిషి తన తప్పులను గుర్తిస్తాడు. అయితే ఖచ్చితంగా అది అవసరమే. అందులో మాత్రం మనకి సందేహం లేదు.
అయితే తనను తాను అవమానించడం వల్లే మార్పు వస్తుందని చెప్పడానికి మాత్రం ఎక్కడ ఏ ఆధారాలు లేవు. ఇలా మనల్ని మనం నిందించుకుంటా ఉంటే ఏమన్నా మనలో ఎప్పుడు మార్పు వస్తుందా? రాదు. ఎప్పుడు మనల్ని మనమే నిందించుకుంటా ఉంటాం. మనం కోపపడుతూ ఉంటాం. దానికి బదులు ఏం చేయాలి? నువ్వు శాంతంగా ఉండాలి. నువ్వు ఆ తప్పు నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రయత్నం చేయాలి. సో, దీనివల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు బాధపడటం మానేసి, ఆలోచించడం మానేసేసావో, నీ అమిగ్డాలాకి ఏమర్థమైంది? అలారం సిస్టమ్ ఆఫ్ ది బాడీ. నీకు ప్రమాదం వస్తుందా? అంటే మన ఇంటి సెక్యూరిటీ అన్నమాట. ఏదన్నా ఒక మనిషి లోపలికి రావాలంటే సెక్యూరిటీ ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. వచ్చింది ఎవరు? మంచోళ్ళా? చెడ్డోళ్ళా? కాదా అని. సో, వచ్చేవాడు ప్రమాదకరమైన మనిషి అంటే అలారం మోగిస్తుంది బాడీకి. సో, అలానే మనకి ఎమోషన్ రాంగాల్నే మన అమిగ్డాలా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. కోపం, ద్వేషం, పగ లేతే హ్యాపీగా ఉన్నాడా? సో, ఇందులో బాధ, కోపం, ద్వేషం, పగ ఇలాంటివి వచ్చినాయనుకో వెంటనే అలారం మోగిస్తాం. సో, మన బాడీ మొత్తం స్పందిస్తూ ఉంటుంది. అలా హార్మోన్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో, గ్లైకోజన్స్ అన్నీ గ్లూకోజ్‌గా మారిపోతూ ఉంటాయి. మనకి బీపీ, షుగర్ అలా పెరుగుతూ ఉంటాయి. అంటే నిన్ను కాపాడే ప్రయత్నం ఇదంతా. సైన్స్ ఇదే చెబుతుందనమాట. సో, ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఆలోచించడం మానేసి శాంతంగా అవేర్‌నెస్ తోటి గమనించడం మొదలు పెడుతూ ఉంటావో, అప్పుడు నీ అమిగ్డాలా ఓహో! నాకేం ప్రమాదం లేదు అనుకుంటది. అంటే మనం శాంతంగా ఉండటం అనేది అమిగ్డాలాకి మనం ఒక మంచి సూచన ఇండికేషన్ ఇస్తున్నాం అన్నమాట. హుహు. సైకాలజీ దీనిని ఎలా చూస్తోంది? హ్మ్. చాలా మంది మేడం మనతో మనం మాట్లాడే భాష అంటే చిన్నప్పటి నుంచి మనం భాష మన మీద చాలా ప్రభావం ఉండొచ్చు. అందులో ఏం సందేహం లేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో వింటూ ఉంటాం. మనం గూడా గమనిస్తూ ఉంటాం. కథలు గూడా వింటూ ఉంటాం. మనం గూడా అవే మాట్లాడుతూ ఉంటాం. అందుకే హీలింగ్ అంటే కొత్తగా ఆలోచించడం మాత్రమే కాదు. కొత్తగా మాట్లాడటం కూడా. అంటే కొత్తగా ఆలోచించాలి. అదే మనం మాట్లాడాలి. ఇందాక మనం అనుకున్నాం గదా! మన స్వరాన్ని మనం వింటూ ఉంటాం. అంటే మన ఆలోచనలు, మన ఎమోషన్స్. ఆలోచించాం, ఆలోచించిన దాన్ని మనం మాట్లాడతాం. మాట్లాడిన దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే ప్రతిరోజు మనం వినే స్వరం ఎలా ఉండాలంటే, మన గురించి మనం ప్రేమగా ఉండాలి. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైనా సాధించగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ఎందుకు? నా బ్రెయిన్, నా బాడీ ఏదైనా సరే కొత్తగా నేర్చుకునే శక్తి ఉంది. కాబట్టి నా కష్టాలు ఎన్నున్నా, కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా నేను నేర్చుకోగలుగుతాను అనే ఈ భాష మనం మన బాడీకి, మన మనసుకి అలవాటు చేయాలి. ఇది మన సైకాలజీ ఇలా చెప్తుందన్నమాట. అదే స్పిరిచువాలిటీ అయితే? స్పిరిచువాలిటీ అయితే ఏంటి మేడం? యాక్సెప్టెన్స్. ఇది మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఇప్పుడు చాలా సార్లు ఏం జరుగుతుంది? మనం తప్పు చేసినా, లేదా తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పింది అంగీకరించడానికి మన మనసు ఒప్పదు. అందులో నిజం ఉండొచ్చు. కానీ మనం ఒప్పుకోం. ఎందుకంటే మనం ఏమవుతాం? ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అది స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైనా అంగీకరించావు, యాక్సెప్టెన్స్ చేసావు అంటే దాని అర్థం ఏందంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు. నిజాయితీగా చూడటం అని అర్థం. అంటే అక్కడ ఏం జరిగింది అనే దాన్ని నువ్వు గమనిస్తున్నావు. ఎందుకు గమనించాలి? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా చూడటానికి సిద్ధంగా లేవో, నువ్వు చూడటానికి సిద్ధంగా లేనిదాన్ని నువ్వు దేన్ని మార్చలేవు కూడా. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే దాన్ని నువ్వు మార్చగలుగుతావు. అసలు నువ్వు అంగీకరించలేకపోతే ఒక విషయాన్ని నువ్వు మార్చడానికి ఎలా ఇష్టపడతావు? అంటే మనలో హీలింగ్ జరగాలి అంటే మనం దాన్ని ఉన్న సిట్యుయేషన్‌ని అంగీకరించాలి. హీలింగ్ జరగాలంటే ఉన్న సిట్యుయేషన్ మనం అంగీకరించాలి. మనం హానెస్ట్‌గా మనం అంగీకరిస్తే అప్పుడు మనకి హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆహ్, సో, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 చూసిన ప్రేక్షకులకి మీరేదైనా ఒక సాధన కానీ, ఏదైనా ఒక టిప్ కానీ ఇస్తే బావుంటుంది కదా! ఎందుకంటే మీరు ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఇదొక ఇన్ఫర్మేషనే కాకుండా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ కాబట్టి అలాంటిదేదైనా ఉందా అండి? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మనం అనుకున్న 4 విషయాలు. మన బాడీ, మన మైండ్, మన ఎమోషన్స్, నాలుగోది అవేర్‌నెస్. సో, ఎక్కడైనా మన హీలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అవేర్‌నెస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రతిరోజు మనం ఒక్క 10 నిమిషాలు సో, 24 అవర్స్‌లో 10 మినిట్స్ మన కోసం మనం కూర్చొని పెన్ను, పేపర్ తీసుకొని 3 ప్రశ్నలకి సమాధానం రాసుకోవాలి. 3 ప్రశ్నలు రాయాలి. ఈరోజు నేను ఏ ఎమోషన్ అనుభవించాను? నేను ఏ ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాను? అది ఏదన్నా కానియండి.
ఉదయం నుంచి సాయంత్రం వరకి మీరు గాని మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఉదయం నిద్ర లేసినప్పటి నుంచి ఈ రోజు వరకి నేను ఎలాంటి ఎమోషన్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నంబర్ 1 క్వెషన్. నంబర్ 2, ఈ ఎమోషన్ నాకొచ్చినప్పుడు నేనేం జేశాను? వెంటనే దాన్ని అపోజ్ చేయడానికి ప్రయత్నం చేశానా? తీసేయడానికి ప్రయత్నం చేశానా? చూసి చూడనట్టుగా వదిలేస్తున్నానా? లేతే ఇమ్మీడియేట్‌గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నానా? నేనలా చేయకూడదు. వెంటనే నేనిలా నాకు నచ్చినట్టు చేయాలి అని. ఇది రెండో ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం మనకొచ్చిన వెంటనే నేను మార్చాలని ప్రయత్నం చేశానా? లేక నేను దాన్ని గమనించానా? అనేది రాసుకోవాలి. మూడో ప్రశ్న. ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నాను? ఈరోజు నేను నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను? చివరగా ఒక లాస్ట్ సెంటెన్స్ ఒకటి రాసుకోవాలి. ఈరోజు నేను నన్ను కొంచెం ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను అన్న విషయం మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడే మార్పనేది మొదలవుతుంది. ఈ 3 ప్రశ్నలు ఎప్పుడైతే మనం రాసుకొని, ఆ ప్రశ్నలకి మనం సమాధానం రాస్తామో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంటది. ఆ స్థితిని మనం అంగీకరించాలి. ఇదే అవేర్‌నెస్ అంటే, ఇక్కడ మనకు ఈ 3 ప్రశ్నల ద్వారా మనకి కంప్లీట్ అవేర్‌నెస్ వస్తుంది. ఎందుకు? మనకి ఎలాంటి ఎమోషన్ వచ్చింది అనేది మనకి ఫస్ట్ క్వెషన్‌లో ఆన్సర్ తెలుసు. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? మార్చాలని ప్రయత్నం చేస్తున్నామా? లేతే దాన్ని గమనించి ఆలోచిస్తున్నామా అనేది. మూడోది యాక్షన్. మరి ఈరోజు నేను నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను? దానికి సమాధానం మనం రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడే మనకు ఈ విషయం అర్థమైద్ది. ఆహా! నేను నిన్నటి కన్నా ఈరోజు నా గురించి నేను ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని అంగీకరించగలుగుతామో, అప్పుడు ఖచ్చితంగా మార్పు అక్కడ మొదలవుతుంది మేడం. హ్మ్. ఈ 3 ప్రశ్నలు అలాగే చివరిది కూడా నేను కామెంట్ సెక్షన్‌లో మన ప్రేక్షకుల కోసము ఈజీగా ఉంటుందని పెడుతున్నానండి. నాకు ఇంకొక క్వెషన్ ఉంది. ఇంకా ముందరికి వెళ్ళే ముందర ఈ సెకండ్ ఎస్పెషల్లీ సెకండ్ ఈ భావోద్వేగాన్ని నేను మార్చాలంటే ప్రయత్నించానా? లేక గమనించానా? అన్న దాంట్లో అంటే ఏం గమనిస్తున్నాం మనం ఇక్కడ? మనం ఫైట్, ఫ్లైట్ అండ్ ఫ్రీజ్ మోడ్ గురించి చూస్తున్నామా? ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నామా? అంటే ఆ వచ్చిన ఎమోషన్ మనం మెసెంజర్ అని చెప్పాను. హ్మ్. నువ్వెప్పుడైతే అది ఎమోషన్ లాగా ట్రీట్ చేస్తావో, అప్పుడు మనం ఫైట్, ఫ్లైట్ మోడ్‌లోకెళ్ళిపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలుపెడతామో, అప్పుడు దాన్ని మెసేజ్‌ని డీకోడ్ చేస్తూ ఉంటాం. అంటే దాన్ని మెసెంజర్ అని చెప్పాం గదా! ఒక ఎమోషన్ ఈజ్ ఎ మెసెంజర్. అదెందుకొచ్చింది? ఆలోచించడం మొదలుపెడితే అప్పుడు నీ అమిగ్డాలా గూడా కామ్‌గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే అమిగ్డాలా బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో, మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది. సో, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మన బ్రెయిన్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. మళ్ళీ తర్వాత మనం దాని గురించి కూడా డీప్‌గా డిస్కస్ చేస్తాం మేడం. అది ముందు భాగంలో ఉంటుంది. ఏది మన ముదురైతే ఉందో అక్కడ ఉండే భాగాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. మన బాడీలో మన బ్రెయిన్‌లో థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, అనాలిసిస్ అనేది ఇదే చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనం ఇక్కడ ఆలోచించడం మొదలుపెట్టామో, సో, అమిగ్డాలా కామ్‌గా ఉండటం వల్ల ఫైట్, ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్ళం ఇంక మనం. ఆలోచించడం మొదలుపెట్టినందువల్ల. ఆలోచించడం మొదలుపెడతాం. అంటే ఈ ఎమోషన్ నాకేం మెసేజ్ ఇస్తుంది అని ఆలోచించడం మొదలుపెడతాం. సో, అప్పుడు ఈరోజు నాకు హీలింగ్ గురించి కొత్త నిర్వచనం వచ్చింది. హీలింగ్ అంటే నన్ను నేను సరి చేసుకోవటమే కాదు, ముందర నన్ను నేను అర్థం చేసుకోవటం. అంతేనండి? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఎందుకంటే అర్థం చేసుకున్న మనసే ఎప్పుడైనా మారటానికి సిద్ధంగా ఉంటది. అంతే కదా! అర్థం చేసుకున్న మనసుకి క్లారిటీ ఉంటుంది. తనేం చేయాలి? ఓహో! నాకిది అర్థమైంది. ఇది అర్థమైంది కాబట్టి అప్పుడు తను మారటానికి సిద్ధంగా ఉంటుంది. అది అర్థం చేసుకోలేదనుకోండి మనసు, ఇంక ఎప్పుడు మారటానికి సిద్ధంగా ఉండదు. అందుకే మనం ఎప్పుడు ఫైట్, ఫ్లైట్ మోడ్‌లోనే ఉంటాం కంటిన్యూయస్‌గా. మన అమిగ్డాలా పనిచేస్తూనే ఉంటుంది. సో, మన బీపీ, షుగర్ లెవెల్స్ ఎప్పుడు హై లెవెల్‌లోనే ఉంటాయి. హ్మ్. అందుకే రెండో ప్రశ్న ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్న ఖచ్చితంగా మళ్ళా క్లారిటీగా ఎందుకు అడిగారో రియల్‌గా మీరు అడగడం చాలా మంచిదైంది. ఈ ప్రశ్న ఆలోచించడం వల్లే ఆ ఫైట్, ఫ్లైట్ మోడ్ నుంచి మనం మన మనసుని మనం అర్థం చేసుకునే స్థితికి మనం వెళ్తాం. అప్పుడు మన మనసు హీలింగ్‌కి సిద్ధంగా ఉంటుంది. అంతే కాకుండా ఒక్కొక్కసారి కోపము, బాధ, ఏడుపు అన్నీ కలిసి వస్తాయి కదా! అది నేను అనుభవించానన్నప్పుడు ఫస్ట్ క్వెషన్ రాసుకున్నప్పుడు అన్నీ రాసుకుంటాం. అన్ని ఎమోషన్స్.
కానీ అందులోంచి ఏది మార్చాలి? అంటే నేనెక్కడ ఆగాను? నేనెక్కడ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను అన్నది రెండో ప్రశ్న నుంచే వస్తుందని నాకు కూడా అనిపిస్తోందండి మీరు రాసిన దాన్ని బట్టి. ఇంకొకటి ఆహ్, మీరు నాకు ఆహ్, ఇంతకు ముందర కూడా ఎపిసోడ్‌లో కూడా అన్నారు. ఈ మెసెంజర్ అని యాహ్! ఈ ఎమోషన్ అనేది ఒక మెసెంజర్ అని, ఆ మెసెంజర్‌ని మనం అర్థం చేసుకుంటే మనకి ఆ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలమని కూడా చెప్తున్నారు. అంటే ఆ ఎమోషన్స్ దానికి మీరు ఈ 3 ప్రశ్నలు కూడా ఇచ్చారు. సో, ఆ ఎమోషన్స్‌ని ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోపం వచ్చిందనుకోండి. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రాస్తారు కదా! అంటే ఈ రాయడం అనేది పొద్దునో, సాయంత్రం ఎప్పుడో చేస్తారు. అంటే ఆ ఎమోషన్ అప్పటికి అయిపోయి ఉంటుంది. సో, వాళ్ళెలా రెస్పాండ్ అవుతారన్నది కూడా అయిపోయి ఉంటుంది కదా! మరి ఇలా రాయటం వల్ల మనకేంటి ఉపయోగము? ఆ ఎపిసోడ్ అయిపోయి ఉంటుంది కదా! ఆ కోపం గాని, ఆ గొడవ కానీ, ఆ బాధ కానీ అయిపోయి ఉంటుంది కదా! ఇది రాయటం వల్ల ఏంటి ఉపయోగము మళ్ళీ? అవును మేడం. చాలా మంది నా దగ్గరకొచ్చినప్పుడు గూడా కొంతమంది సార్ నాకు కోపంగా ఉంది. నన్ను ఫిక్స్ చేయండి సార్. కోపం తగ్గియండి సార్. అసలు మనం ఎవరిని మనం ఫిక్స్ చేయడానికి ఇక్కడ లేము. ఎందుకంటే మనిషి అంటే ఒక పాడైపోయిన యంత్రం గాదు. మనిషి ఒక జీవించి ఉన్న ప్రాణంతో జీవించి ఉన్న మనిషి. మీరు బాధను అనుభవిస్తారు. అనుభవించండి. ప్రేమిస్తారు. ప్రేమించండి. ఇవన్నిటిని మీరు నష్టాన్ని చూసారా? చూడండి. ఇవన్నీ మనిషిలో భాగం. మన అనుభూతిలో, మన జీవన విధానంలో భాగం. ఇందాక మనం ఒక మాట గూడా జెప్పాం. తిరుపతికి జర్నీ చేయటమే గాదు, ఈ జర్నీని గూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఎమోషన్‌ని గూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అందుకే హీలింగ్ అంటే ఏంటి? ఏదో బ్రోకెన్ మనిషిని, ఒక పర్సన్‌ని తీసుకొచ్చి మనం రిపేర్ చేయటం కాదు. అరే! వీడి హృదయం పగిలిపోయింది వీడిని రిపేర్ చేయటం కాదు. మనిషి స్వయంగానే సంపూర్ణమైన వ్యక్తి. తను ఈస్ ఏ కంప్లీట్ మ్యాన్. కాకపోతే ఇప్పుడు అలా బ్రోకెన్‌గా కనిపిస్తున్నాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఆ కంప్లీట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళతో కలపటమే హీలింగ్. వాళ్ళతో కలపటమే హీలింగ్. కాబట్టి ఎమోషన్ వచ్చింది కాబట్టి, ఏ ఎమోషన్ అందుకే మనం అసలు దాన్ని తోసేయొద్దని చెబుతుంది. హ్యాపీ వచ్చిందా? దాన్ని కూడా అనుభవించండి. బట్ దాన్ని కంటిన్యూయస్‌గా క్యారీ చేయొద్దు. దాన్ని కంటిన్యూయస్‌గా క్యారీ చేయొద్దు. ఇప్పుడు క్యాజుయల్‌గా ఉన్నప్పుడు మనం నిత్య జీవితంలో అలవాటు చేసుకోవడం కోసం ఈ 3 ప్రశ్నలు ఈ 3 ప్రశ్నలు ఎవ్రీడే లైఫ్‌లో మనకొక హాబిట్ చేసుకోవటం కోసం ఒక టూల్ కింద మనం డైలీ ఈవినింగ్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ మీరిప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? కోపం వచ్చిన వెంటనే అప్పుడేం చేయాలి? సో, అప్పుడేం చేయాలంటే ఆ రెండో ప్రశ్న వెంటనే అడగాలి. ఇప్పుడు నాకు ఎమోషన్ వచ్చింది. నేనేం చేస్తున్నాను దీన్ని? వెంటనే నేను తీసేయాలా? దీని గురించి ఆలోచించాలా? ఆలోచించాలి. ఎందుకొచ్చింది? ఈ కోపం నాకేం చెబుతుంది? అని రెండో ప్రశ్న వెంటనే అక్కడ మొదలుపెట్టాలి. సో, ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఇది రాసుకుంటూ వెళ్తామో, ఇట్ విల్ బికమ్ యువర్ హాబిట్. అలవాటుగా మారిపోతుంది. సో, అలవాటుగా మారిపోయినప్పుడు అది మన లైఫ్ స్టైల్‌గా మారిపోతుందనమాట. అప్పుడు మీరు ప్రతి ప్రశ్న వచ్చిన వెంటనే మీరు మీ అమిగ్డాలా యాక్టివేట్ అవ్వకుండా, అప్పుడు మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు సహజంగా మీరు ప్రతిరోజు ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. అంటే ఈ కోపం వచ్చినప్పుడు మనం ఈ ప్రశ్నను మనమే వేసుకున్నప్పుడు, ఓహ్! నేనిక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నానా? లేపోతే ఈ మనిషితోటి పోట్లాడడానికే ప్రయత్నిస్తున్నానా? లేకపోతే భయపడి ఆగిపోతున్నానా? అన్నది ఆలోచన వచ్చినప్పుడు తన తన బాడీయే సహజ సిద్ధంగా ఇస్తుందని అని అంటున్నారు కదా! అంటే మీరు ముందే సంపూర్ణమైన మనిషి అని అన్నదాన్ని చాలా అందంగా ఉందండి. చాలా అందంగా చెప్పారు ఈ విషయాన్ని. ఎప్పుడు చూసినా అవును. నాలో ఏదో తప్పుందని నాకు కోపమొచ్చింది. నాకు కోపిష్టి మనిషి. నాలో ఏదో తప్పుంది అని భావంతో జీవిస్తున్నారు కానీ, ఇది వాళ్ళ యొక్క హ్మ్, నేర్చుకోలేని విషయం. ఇంతవరకు ఆ విషయాన్ని నేర్చుకోలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని నేర్చుకుంటున్నారు అనే ఒక ఎడ్యుకేషన్ అన్నట్టుగా చెప్తున్నారు. వెరీ నైస్ అండి. అవును మేడం. మనం ఈ సీరీస్ మొత్తం మన సందేశం ఒకటే. మీరు అంటే మీ సమస్యలు కాదు. మీరు అంటే మీ భయాలు కాదు. మీరు అంటే మీ గతం గూడా గాదు. మరేంటి? మీరంటే ఇవన్నీ మీ జీవితంలో ఒక భాగం మాత్రమే.
ఇదంతా మీ మొత్తం వ్యక్తిత్వం అంతా ఇది గాదు. టోటల్ పర్సనాలిటీ ఇవి కాదు. టోటల్ పర్సనాలిటీలో ఇదొక భాగం. అంతే. సో, అందుకే ఇప్పుడు మన కాన్వర్సేషన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఆడియన్‌కి నేనొక చిన్న అభ్యర్థన చేస్తున్నా. మీ జీవితంలో ఏదైనా ఒక బాధొచ్చినప్పుడు వెంటనే దీన్ని నేనెలా తీసేయాలి అని ఆలోచించకండి. దీన్ని నేనెలా తీసేయాలి అని ఆలోచించకండి. కానీ ప్రశ్నను మార్చండి. ఇది నాకు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది? నాకు కోపమొచ్చింది గదా! ఇదొక మెసెంజర్ గదా! మెసెంజర్ డ్యూటీ ఏంటి? ఒక మెసేజ్ తీసుకురావడం. సో, ఇప్పుడు మీరు ఇలా ప్రశ్నించండి. ఏ కోపమొచ్చింది తీసేయండి అనకండి. కోపమొచ్చింది. ఇది నాకేం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది? నాకు బాధొచ్చింది. నాకేం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది? ఈ ఒక్క ప్రశ్న అడగటం ప్రారంభించండి. మీ జీవితం నెమ్మదిగా మార్పు రావటం ప్రారంభిస్తుంది. చాలా గొప్పగా చెప్పారండి. హీలింగ్ కి ఒక కొత్త దృక్కోణం ఇచ్చారు. హీలింగ్ అనేది ఎక్కడో బయట వెతకటం కాదని, మనలో తిరిగి మళ్ళీ మనమే ప్రయాణించాలని చెప్తున్నారు. వెరీ నైస్ అండి ఇది. అవును మేడం. ఈ ప్రయాణం మనం అనుకుంటున్నాం గానీ, ఇది ఒక రోజులో పూర్తి కాదు. అందుకే హ్మ్. ఈరోజు మనం జస్ట్ జర్నీని ప్రారంభించాం. ఓకే. సో, ఎపిసోడ్ 3లో అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పగలరా? ఆ! అట్‌లీస్ట్ అంటే ఒక మన టచ్ జీవితంలో చేయగలరా? ఇప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం మన జీవితంలో ఒక ప్రశ్న. నేనెందుకు ఇలా స్పందిస్తున్నాను? ఇదే మనకొచ్చేది. సో, వాళ్ళు ఓకే. బాగానే ఉంటున్నారు గదా! నేనెందుకు బాగలేను? నా హ్మ్. జీవితంలో ఏది ప్రభావితం చేస్తుంది? అసలు రూట్ కాజ్ మనం చెట్టుని హ్మ్. చూస్తాం. 2 చెట్లు పక్క పక్కనే ఉంటాయి. ఒక చెట్టు ఎండిపోయిద్ది. ఒక చెట్టు పచ్చగా ఉంటుంది. కానీ చెట్టుని చూస్తే తేడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ అటు కాజ్ ఎక్కడుంటుంది దాన్ని రూట్ కాజ్ అంటాం అందుకే. బట్ వేరుల్లో తేడా ఉంటది. సో, ఆ రూట్ కాజ్ ఎక్కడుందనేది మనం తెలుసుకుంటాం. అది గూడా సైంటిఫిక్‌గా, సైకాలజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా వాటికి ప్రాక్టికల్ లైఫ్ తోటి మనం ఎలా చేయాలి అనే దాన్ని కలిపి తెలుసుకుంటాం మేడం. అంటే మీరు ఏం చెప్తున్నారంటే, మన ట్రిగ్గర్ అంటే ఒక ట్రిగ్గరింగ్స్ ఏంటి? అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సడెన్‌గా ఎవరి మీద కోపమొస్తుంది. ఒక మాట అనేస్తూ ఉంటారు. కానీ ఆ మాట అనేసిన తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఆ బాధని ఎలాగా ఆ బాధ సహజమే. అనటం కూడా సహజమే. ఈ 2 ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి? దాని ట్రిగ్గరింగ్ పాయింట్స్, రూట్ కాజ్ సైంటిఫిక్‌గా, స్పిరిచ్యువల్‌గా ఆహ్, స్ప్ ఆహ్, సైకలాజికల్‌గా చెప్తానన్నందుకు చాలా ధన్యవాదాలండి. నేను మీరు క్లాసెస్ తీసుకుంటున్నారని కూడా లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పారు. మరొక్కసారి దాని గురించి కూడా ఒకసారి చెప్తే మనం ముగిద్దాము. యెస్ మేడం. తప్పకుండా. సో, నేను మైండ్ పవర్ గురించి చెప్తూ ఉంటాను మేడం. అలా సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్. ఇదే రూట్ కాజ్ కనుక్కోవడం, ఆ ఉన్న వాటిని హౌ టు చేంజ్. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చెప్తూ ఉంటాను. సో, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తూ ఉంటాను. సో, ముఖ్యంగా హీలింగ్. వాట్ ఈస్ హీలింగ్? హౌ టు డూ హీలింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ. ఇందాక మనం ఏదైతే మనలోకి మనం ప్రయాణం చేయటం అనుకున్నామో ఇన్నర్ జర్నీ. అవేకెనింగ్‌ది ఇన్నర్ జర్నీ. నేనది 90 డేస్ కోర్స్ కూడా చేస్తూ ఉంటాను మేడం. ఇలా డిఫరెంట్, డిఫరెంట్ కోర్స్ చేస్తూ ఉంటాం. అంతేకాదు ఒకళ్ళ వీఐపీ కోచింగ్ ఎవరికైనా పర్సనల్‌గా కావాలన్నా కూడా 1-1 సెషన్స్ కూడా మనం వాళ్ళకి డీల్ చేస్తూ ఉంటాం. ఓకే. వెరీ నైస్ అండి. థాంక్ యూ అండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి వాళ్ళకి సంతోషమే వాళ్ళ యొక్క నేచర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీకృష్ణుడి యొక్క పూర్తిగా అనుగ్రహం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మీకు ప్రేక్షకులందరికీ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు, నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన మీకు, మీ ఛానెల్‌కి, ప్రేక్షకులందరికీ థాంక్ యూ. థాంక్ యూ. నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ అండి.